హలో అండి అందరికీ. సో ఈరోజు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటంటే నేను ఈరోజు హెయిర్కి హెన్నా అనేది అప్లై చేస్తున్నాను అండి. సో హెన్నా ఎలా అప్లై చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. సో నేనైతే ఎప్పుడు ప్రతిసారి పార్లర్ స్టైల్ హెన్నా అనేది అప్లై చేసుకుంటాను సెల్ఫ్గానే. నేను ఇంట్లోనే అప్లై చేసుకుంటానండి, ఏ పార్లర్స్కి ఎటువంటి దానికి వెళ్ళను. సో ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తానో అలానే మీరు కూడా అప్లై చేసుకోండి. మీకు కూడా పార్లర్ నీడ్ ఉండదు, పార్లర్కి వెళ్ళకుండా మనం కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు హెయిర్ ఫస్ట్ కొంచెం రెండుగా విడదీసుకొని ఆ హెయిర్లో కొంచెం హెయిర్ తీసుకొని దాంట్లో మనము రూట్స్ నుంచి టిప్స్ వరకు నీట్గా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనకి ఒక చిన్న నాట్ అనేది వేసేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో కొంచెం హెయిర్ తీసుకోండి, దానికి నీట్గా రూట్స్ నుంచి టిప్స్ వరకు అప్లై చేయండి హెన్నాని. దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పండి. సో ఏంటి అంటే ఇట్లా నాట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వేసాము అంటే మనకి నాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ నాట్ కరెక్ట్గా వచ్చిందంటే మనకి హెయిర్కి కలర్ కూడా బాగా అంటుకుంటుంది, హెన్నా అప్లై బాగా నీట్గా అవుతుందండి. సో అందుకని చెప్పేసి కొంచెం హెయిర్ తీసుకొని మనం అప్లై చేసుకోవాలి. కొంతమంది అప్లై చేసేస్తారు, రూట్స్కి అంటినట్టే ఉంటుంది కానీ ఏది అంటుకోకుండా గ్రే హెయిర్ అలానే ఉండిపోతూ ఉంటుంది. చాలామంది ఫేస్ చేస్తూనే ఉన్నారు ఈ ప్రాబ్లమ్ని. సో ఈసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీకు ఆ ప్రాబ్లం అనేది రాదు. సో ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే మీరు కూడా కొంచెం హెయిర్ తీసుకొని నీట్గా అప్లై చేసేసుకోండి. సో ఇక్కడ చూడండి, కొంచెం నేను బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాను, ఫ్రంట్ వెనకాల అంటే నేను ఎలా అయితే రొటేషనల్గా చూపిస్తున్నానో ఇక్కడ ఒక దగ్గర చూపిస్తున్నాను, అలానే మీరు కూడా సేమ్ అలానే తీసుకుంటూ అప్లై చేస్తూ రండి, మీకు కూడా వస్తుంది. సో ఈ వీడియో చూసి ఎవరైనా ట్రై చేస్తుంటే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నాట్ చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. సో మీరు కూడా అలానే ట్రై చేయండి, బాగా చక్కగా వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి గ్రే హెయిర్ ప్రాబ్లం అనేది ఉండదు. దీనివల్ల హెన్నా పెట్టడం వల్ల ఏంటి యూజెస్ అంటే హెయిర్ కూడా బ్రేకేజెస్ ఎక్కువ రావండి, బ్రేకేజెస్ రావు, డ్రై అవ్వదు. సో నీట్గా ఉంటుంది అండ్ హెయిర్ కూడా స్ట్రాంగ్గా అవుతుంది, చాలా చక్కగా ఉంటుంది. ఎవ్రీ మంత్ వన్స్ ట్రై చేయండి. అండ్ డైలీ అంటే వీక్లీ వన్స్ కాకుండా డైలీ ఇలా ఆయిల్ పెట్టుకుంటూ అది అన్ని హెయిర్ కేర్ అనేది బాగా తీసుకున్నారు అంటే నీట్గా ఉంటుందండి. సో నేను ఎలా అయితే హెయిర్ కేర్ తీసుకుంటానో ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియోలో చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. సో వీడియోస్ అనేది చాలా లేట్ అవుతుందండి తెలుస్తుంది, బట్ కానీ నేను కొంచెము ఇంటికి ఇక్కడికి డ్యూటీకి ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్న దానివల్ల నేను వీడియోస్ అనేది తీయలేకపోయాను. నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ నెక్స్ట్ వీక్ నుంచి డైలీ ఎవ్రీ వీక్ నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. నేను ఈ పెట్టుకున్న 5 minutesలో నాకు స్కిన్కి కలర్ ఎంత బాగా వచ్చిందో అలానే హెయిర్ కూడా చాలా చక్కగా వచ్చిందండి. సో లాస్ట్లో చూపిస్తాను, చూసేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.